నవీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. బాబా ఏం చంపుతున్నాడు బ్రో వాడు. నేను కావాల్సుకున్నాను ఈగోని హట్ చేద్దామని ఒక్కసారి ఓవర్టేక్ చేశాండి. టోల్ గేట్ వచ్చింది. దాని తర్వాత మసల్ మేనియా అని కామారెడ్డిలో చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఆయన ఏజ్లో ఆయన అట్లాంటి ఫిజిక్ మెయింటైన్ చేయడం, దట్ టు న్యాచురలీ, నాట్ అ జోక్. లైఫ్లో ఏం జరిగినా జరగకపోయినా మనం మన మనసుకి నచ్చిన పని చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అరే బాగానే తెలుగు మాట్లాడుతావు, మరి ఎందుకురా నువ్వు హిందీ బ్లాగ్స్ చేస్తావు అని మా ఫ్రెండ్ అడిగితే నా దగ్గర కూడా దానికి ఆన్సర్ లేకుండే. సో మావాడు సజెషన్ ఏమి ఇచ్చిండంటే ఒక్కసారి తెలుగులో కూడా బ్లాగ్స్ చేసి చూడు, బట్ తెలుగులో బ్లాగ్స్ చేస్తే క్లిక్ అయితే లేవా అని క్వశ్చన్ అడిగితే హిందీలో అయిందారా అని అడిగిండు. సో ఇక్కడ నుండి కొన్ని బ్లాగ్స్ నేను తెలుగులో చేయబోతున్నాను అండ్ ఆ సిరీస్లో ఇది నా ఫస్ట్ తెలుగు బ్లాగ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు ఇది ఎలా క్లిక్ అవుతుంది, ఏమవుతుంది, అసలు ఎవరైనా చూస్తారా లేదా అన్న డౌట్లో ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. హాయ్ గైస్, వెల్కమ్ టు రైట్స్ విత్ జితేష్. నా పేరు జితేష్ అండ్ ఇది నా ఫస్ట్ తెలుగు బ్లాగ్. నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని అండ్ నేను వీకెండ్స్లో రైడ్ చేస్తుంటాను. నా ఫిలాసఫీ ఏంటంటే ద లాంగర్ ద రైడ్ ద బెటర్ ఫర్ మీ. సో ఎంత దూరం వెళ్ళగలిగితే నాకు అంత హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట రైడ్. నా దగ్గర ఒక హిమాలయన్ 450 బైక్ ఉంది అండ్ నేను ఒక 3 months నుండి వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ 3 monthsలో నేను కొలి హిల్స్ రైడ్ చేశాను, వచ్చేసి చెన్నై, బెంగళూరు కవర్ చేశాను, శ్రీశైలం ఒక ట్రిప్ కొట్టాను, ఉజ్జయిన్ ఒక ట్రిప్ కొట్టాను అండ్ రాబోయే కాలంలో ఇంకా కొన్ని ట్రిప్స్ వస్తుంటాయి. ఇవాళ మనము ఒక చాలా స్పెషల్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఇవాళ మనం వెళ్ళేది కామారెడ్డికి. కామారెడ్డిలో మనం ఒక మీటప్ ఉంది మా ఫ్రెండ్స్ది, వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ వస్తారు. సో మీకు కూడా చూపిస్తాను ఎవరితో కలిసి మనము వెళ్తున్నాము. అట్ ద సేమ్ టైం లైక్ కామారెడ్డిలో మనం చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్ని కలుస్తాం. యూజువల్గా అయితే ప్రతి చిన్న రైడ్కి కూడా నా రైడింగ్ గేర్స్ వేసుకొని వెళ్తాను అనమాట. బట్ ఇవాళ ఎందుకో లైక్ నేను జస్ట్ నీ గార్డ్ ప్లస్ రైడింగ్ జాకెట్ ప్లస్ బూట్స్ వేసుకొని వెళ్ళబోతున్నాను. అట్ ద సేమ్ టైం లైక్ గ్లవ్స్ కూడా ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్. సో మన బైక్ అయితే బయట పెట్టేసాము. మన సంతోష్ బ్రో కూడా వచ్చేసారు. ఇవాళ మన పిలియన్ రైడర్ సంతోష్ ఉండబోతున్నాడు. సో మనం మన రైడ్ని స్టార్ట్ చేస్తున్నాము. ఓం గణేశాయ నమః, హర హర మహాదేవ్, జయ మహాకాల్. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్గా మనం సుచిత్రకు వచ్చేసాము. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే సుచిత్ర నుంచి మనం స్ట్రైట్ కొట్టాలి. బట్ స్టిల్ ఒకసారి చెక్ చేసుకుందాం, మధ్యలో ఏదైనా బ్రేక్ కోసం ఆగితే కానీ. మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ మాత్రం మనం కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళామన్నమాట ఒక గ్రూప్ రైడ్లో. సో ఇదే రూట్ తీసుకున్నాము. ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అఫ్కోర్స్ అది హిందీలో ఉంది, అది ఒక డిఫరెంట్ సినారియో. బట్ మీకు హిందీ అర్థమైతే కానీ చూడండి. హిందీ అర్థం కాకపోయినా ఒక్కసారి చూడండి, బికాజ్ నేను మధ్యలో తెలుగులో కూడా మాట్లాడాను. యూ విల్ సీ సమ్ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ అండ్ సమ్ బ్యూటిఫుల్ పీపుల్ ఐ మెట్. మాది రెవెన్ రైడ్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్లో చాలా రీసెంట్గా స్టార్ట్ అయిన గ్రూప్, బట్ దాంట్లో మెంబర్స్ మాత్రం క్రేజీ అనమాట. క్రేజీ మెంబర్స్ జాయిన్ అయ్యారు అండ్ క్రేజీ నంబర్స్. సో ఐఎమ్ హోపింగ్ దట్ కామారెడ్డి వెళ్ళాలంటే మనం నిజామాబాద్ రూటే, అంటే ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్తే నిజామాబాదే కదా ఇంకా. బట్ ఇక చూద్దాం, లెఫ్ట్ రైట్ ఏమున్నాయో చూసుకుందాం ఒకసారి. ప్రస్తుతానికి అయితే మ్యాప్స్ సంతోష్ చూస్తున్నాడు. నేను ముంగట పెట్టుకోగలను మ్యాప్, బట్ దాంతో ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే నా ఫోన్ హీట్ అయిపోతుంది అనమాట. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్లో మీరు ఒక డెస్టినేషన్ పెట్టుకొని దాని మీద డిస్ప్లే అవుతున్నప్పుడు మీ ఫోన్ స్క్రీన్ ఆన్లో ఉండాలన్నమాట. ఆ ఆన్ ఉండడం వల్ల మన ఫోన్ చాలా డిశ్చార్జ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బికాజ్ మషీన్స్ కాబట్టి చాలా హీటింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఐ ప్రిఫర్ మోస్ట్లీ లైక్ అవసరమైనంత వరకు చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక అవ్వదురా భయ్ అన్నప్పుడు తీయాల్సిందే. ఎందుకు కొడుతున్నాడు బాబు, గాడిదల్ని కొడుతున్నాడు. సేమ్ సైడ్ ఇద్దాము వీళ్ళకి. వాడిని చూడండి, వాడు ఎందుకు కొడుతున్నాడు అని ఐ హోప్ లైక్ వాడు ఎవరినో కొట్టాలనుకుంటున్నాడు. సరే గాడిదలు ఏమన్నావు కదా, వాటిని కొడుతున్నాడు. ఎందుకురా బాబు, ఎందుకు కొడుతున్నారు? మళ్ళీ ఆడిగాడు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాడేమో,
బై ఛాన్స్ ఆడు వీడియో వస్తే కానీ నీకేం తెలుసురా బాబు, మా కాడ తెలుతో ఏం ప్రాబ్లం ఉన్నది. అంబులెన్స్ వాడు వెళ్తున్నాడు, వాడేం ఆగట్లేదు. మనమైతే ఆగి వెళ్దాం, మనకి వెళ్ళేది ఉంది. బట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకే, ఇక్కడ ఒక సిగ్నల్ పెడితే ఏం పోతుంది అని నేను ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను అనమాట. నిజమే కదా, ఇది హైవే అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైవేస్. చూడండి, ఎవడికి పడితే వాడు వచ్చేస్తున్నాడు. ఏమో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు అనమాట. అందరూ సేయింగ్కి లైక్ అందరూ నేను పోవాలి అనుకుంటే అందరూ అక్కడక్కడే ఉంటారు కదా. చూడండి, అస్సలు లెఫ్ట్ రైట్ చూడకుండా వెళ్తున్నారు మనుషులు. ఏం కాన్ఫిడెన్సో, సరే బండి వాళ్ళు కదా, గుద్దిన ఏమవుతుంది, వాళ్ళనే పట్టుకొని తందాం కదా అన్నట్టు. సో ఇప్పుడు మనం వెళ్తుంది కూడా ఒక మీటప్ అనమాట. మేము ఒక 32 మెంబర్స్ అలా అందరం క్లాస్మేట్స్ అనమాట. రీసెంట్గా లాస్ట్ ఫ్రమ్ మార్చ్ టిల్ ఆల్మోస్ట్ జూన్ దాకా మాకు ఒక కోర్స్ జరిగింది. GGFI వాళ్ళు గోల్డ్ జిమ్ ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్ అని గోల్డ్ జిమ్ ఒక సర్టిఫికేషన్ చేపిస్తుంది అనమాట, అడ్వాన్స్ ఫిట్నెస్ ట్రైనర్ అని. సో ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కింద మేమందరం క్లాస్మేట్స్. మాకు రేపు సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నారు. మేమందరం ఎగ్జామ్ రాసాము, పాస్ అయిపోయాము, బట్ ఇంకా సర్టిఫికెట్స్ రాలేవు. సో రేపు మాకు అందరికీ పిలిచి సర్టిఫికెట్స్ ఇస్తారు. వీటన్నిటి మధ్యలో ఏం జరిగిందంటే, మా క్లాస్మేట్ ఒక ఆయన నవీన్ అన్న అని, మనకంటే పెద్దవాళ్ళు అనమాట. ఆయన ఫిజిక్ మీరు చూడాలి, ఆయన ఏజ్కి ఆయన ఫిజిక్కి ఫిదా. ఆయన చాలా మంచి మనిషి అనమాట, చాలా మంచి మనసు ఉన్న మనిషి. సో ప్లాన్ ఏంటంటే, రేపు ఎలానా అందరం కలిసి సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. సో అందరం కలిసి ఇవాళ నవీన్ అన్న జిమ్కి వెళ్తున్నాము. అన్న జిమ్ స్టార్ట్ చేశారనమాట, మసల్ మేనియా అని కామారెడ్డిలో. చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఆయన ఏజ్లో ఆయన అట్లాంటి ఫిజిక్ మెయింటైన్ చేయడం, దట్ టు న్యాచురలీ, నాట్ అ జోక్. సో అందరం కలిసి అన్న జిమ్కి వెళ్ళి విజిట్ చేసి, నేను దాన్ని కూడా ఒక వీడియో షేర్ చేస్తాను. సో మీకు చూపిస్తాను. అన్న ఎంత చాలా డెడికేటెడ్గా, చాలా ప్యాషన్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మేమందరం వెళ్ళి విష్ చేసి అన్నతో పాటు సెలబ్రేట్ చేయాలని ఒక ప్లాన్ అనమాట. అన్నకాడ ఫామ్ హౌస్ ఉంది. సో అన్న ఫామ్ హౌస్లో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సెలబ్రేట్ చేసుకొని రేపు మేము మా సర్టిఫికెట్లు తీసుకోవడానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. అది ప్లాన్ ప్రస్తుతానికి. ఇలా రోడ్ల మీద ఈ లైన్లు ఎందుకు వేస్తారు? యూజువల్గా ఏముంటుందంటే, రోడ్లు వేసే ముందు ఇలా ఒక లైన్స్ వేస్తారు. ఏమో ఎగ్జాక్ట్ టెక్నికల్ రీజన్ అయితే నాకు తెలియదు, బట్ అది వేసిన తర్వాత మళ్ళీ రోడ్ వేస్తారు. బట్ చాలా ప్లేసెస్లో మనం సిటీలో కూడా చూస్తాము. మీకు ఒకటి బేగంపేటలో కూడా ఇట్లా కనిపిస్తుంది. మెడ్చల్ సుచిత్ర లైక్ ఆల్మోస్ట్ డికాథ్లాన్ దాటిన తర్వాత మీకు అలాంటి లైన్స్ కనిపిస్తాయి. అంటే దాని మీద బైక్సే స్కిడ్ అవుతుంటాయి. ఐ మీన్ లైక్ ఆ లైన్స్ వల్ల టైర్ ఇటు అటు అవుతుంటుంది. గవర్నమెంట్ కావాల్సుకొని ఇస్తుందా? అవును, వీళ్ళు ఇంత మంచి టైర్లు ఏం చేసుకుంటారు, ఏదో ఒకటి చేద్దాం కదా అని. లేకపోతే అది ఒక ప్రాసెస్ దేనికైనా, ఏమో మరి ఆ క్లారిటీ నాకు కూడా లేదు. ఇప్పుడు చాలా డేంజరస్ అండి. ఐ మీన్ ఈ పెద్ద బండ్లు ఇప్పుడు లెట్స్ సే పెద్ద టైర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి మధ్యలో ఆబ్స్టకిల్స్ ఉన్నా కూడా మనం దాటేయగలం. బట్ మన వాళ్ళు అట్లా పెడితే ఎట్లా దాటుతాం మనం? చిన్న టైర్లు ఉన్నాయనుకోండి, స్కూటీ మీద ఉన్నారు మీరు, యాక్టివా మీద ఉన్నారు. యాక్టివా అయితే ఈజీగా వాడేస్తుంది. నా దగ్గర యాక్టివా ఉంది, యాక్సెస్ ఉంది అనమాట. నా యాక్టివా అంటే చాలా భయం. 110cc యాక్టివా అనమాట. చాలా భయం నాకు నా యాక్టివా. చాలాసార్లు పడ్డాను అనమాట దాని మీద. యాక్సెస్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ యాక్సెస్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ దెన్ యాక్టివా. చాలామంది నీకేం తెలుసురా, నీకు నడపడం రాదనుకుంటే, సరే నీ యాక్టివా నీకు వర్కౌట్ అయింది, నాకు కాలేదు, నేను యాక్సెస్ చెప్తున్నావు. నీకు వర్కౌట్ అయితే మంచిదే కదా, నువ్వు యాక్టివానే చెప్పు.
నువ్వు కూడా ఒక వీడియో తీసుకొని అరే యాక్టివ్గా ఉంచుతారా అని చెప్పేసి అంటారు. ఓకే, పెద్ద బండ్లు ఏంటి అట్లా ట్యాంకర్లను తీసుకొని వెళ్తున్నారు? అశోక్ లేలాండ్ ట్రక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఫ్యూల్ క్యారియర్ అనుకుంటా. బట్ అంత పెద్ద బండి మీద దీన్ని ఎక్కించి తీసుకోవడం వెళ్ళడం కంటే డైరెక్ట్గా అదే బండిని తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఈజీ ఉంటుంది. దే వుడ్ బి సమ్ ఎకనామిక్స్ ఇన్వాల్వ్డ్, అందుకే అలా చేస్తున్నారు. బట్ యా, మనమైతే మనకు నచ్చిన పని చేస్తున్నాము. మీరేం చేస్తున్నారు చెప్పండి, మీ లైఫ్ ఎలా నడుస్తుందో చెప్పండి. నాకు బైక్ మీద కూర్చొని రైడ్స్ కొట్టడం అంటే చాలా ఇష్టం. మీరు మీకు నచ్చిన పని చేస్తున్నారో లేదో చెప్పండి. లైఫ్లో ఏం జరిగినా జరగకపోయినా మనం మనసుకి నచ్చిన పని చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాడేందో అలా చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా, ఎవర్రా మీరంతా అనుకుంటా. ఓకే, ఇవి నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, ఈ లారీల మధ్యలో ఈ గ్యాప్. నేను వెళ్ళాలనుకోవట్లేదు, వెళ్ళను కూడా మోస్ట్లీ. గుర్తులు ఆ మధ్యలో నుంచి కొడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇదికైతే కూడా అట్లనే డర్టీగా కూడా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, నాకు ఎందుకో మేకల గొర్రెలని చూస్తే ఏదో నోట్ల అంటే కరెన్సీ నోట్స్లా అనిపిస్తాయి. వాటిని చూస్తుంటే 10,000 5,000 నోట్లు కనిపిస్తాయి నాకు. ఎందుకో అలా. బట్ స్టిల్ లైక్ మేబీ మనం కార్పొరేట్స్లో ఉండే ఎంత సంపాదించలేకపోతున్నామో వాళ్ళ గొర్రెల్ని మేకల్ని అమ్మేసి సంపాదిస్తున్నారు. అఫ్కోర్స్ ఎవరి కష్టాలు వాడికే. బట్ స్టిల్ అట్లీస్ట్ మనం సూట్ బూట్ వేసుకొని ఇలా కనిపించాలి, అలా కనిపించాలి, ఇలా కాదు అలా కాదు అనుకుంటా 100 మందిని వినాలి. బట్ యా, నాకెందుకో ఆ లైఫ్ బాగా అనిపిస్తుంది. నేను ఎప్పటికైనా మేబీ జాబ్లు అన్నీ వదిలేసి మేకల్ని గొర్రెల్ని పెంచడం స్టార్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం లైక్ ఒక డైరీ ఫామ్ పెట్టుకొని ఏదో ఊర్లో వెళ్ళి బతకడం. That is the life I feel I deserve and I would love. So yeah, just manifesting. యూనివర్స్కి చెప్తున్నాను, ఓకే లైక్ నాకు త్వరలో అట్లాంటి లైఫ్ ఇవ్వండి. ప్రస్తుతానికైతే మనకు బైకింగ్ ఇస్తాం. సో అట్లీస్ట్ మనం ఫుల్ టైం ట్రావెల్ చేసే ఆపర్చునిటీస్ ఉంటే చాలా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. హాయ్ ఎవ్రీబడి. ఈ జాకెట్ వేసుకొని నేను ఫ్రంట్లో చూస్తుంటే నాకు అర్థమవుతుంది అసలు. ఏమో లైక్ నేను రెగ్యులర్గా వేసుకునే జాకెట్ దీనికంటే బ్యూటిఫుల్ ఉంటుందని నా ఫీలింగ్. ఇది మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ ఉంది, ఏదో లైక్ ప్రాపర్ ఫిట్టింగ్ లేనట్టు నాకు ఫీలింగ్. బట్ నాకు తెలిసి మన అందరితో ఇలానే అవుతుంది అనుకుంటా. మనం రెగ్యులర్గా వేసుకునే జాకెట్ మనకు అది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. నేను ప్యాంట్ కూడా వేసుకోలేదు కదా, నాకు కొంచెం వియర్డ్ అనిపిస్తుంది. విచ్ ఇస్ ప్యాంట్ అంటే నా రెగ్యులర్ రైడింగ్ ప్యాంట్ ఏదైతే ఉందో అది వేసుకోలేదు బాగా. ఓకే, అది గోధుమల్ని ఏమంటారు ట్రై చేస్తున్నారు అనుకుంటా. నేను యాక్చువల్లీ మోటార్ బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం చేయాల్సిన అన్ని లాంగ్ రైడ్సే కదా అని ఒక ఫీలింగ్లో ఉంటుండే అనమాట. బట్ నాకు ఇప్పుడు షార్ట్ రైడ్స్లో కూడా ఫన్ అనిపిస్తుంది. విచ్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ రైడింగ్. బండి మీద ఉంటే మనకు సుఖం కదా. నాకు బండి మీద ఉంటే చాలా బాబు అన్న ఫీలింగ్లో ఉంటున్నాను. సో ఎవ్రీ ఆపర్చునిటీ టు రైడ్ ఈజ్ లైక్ అ బ్లెస్సింగ్. ఐఎమ్ ఎంజాయింగ్ మై షార్ట్ రైడ్స్ as well. GMR పోచన్పల్లి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్. మనం ఎక్కడ చూసినా గోధుమలే కనిపిస్తున్నాయి. మనకి ఇంత దగ్గరలో ఇంత
ఇంత గోధుమలు పండిస్తుంటే మళ్ళీ మన దగ్గర ఎందుకు గోధుమల రేట్ ఇంత ఎక్కువ ఉన్నాయి? చాలా స్ట్రేంజ్ కదా. మీరు ఎప్పుడన్నా లెట్సే గోధుమ పిండి తీసుకోవడానికి వెళ్ళండి, మీకు చీప్ ఉంటుంది. బట్ మీరు గోధుమలు తీసుకోవడానికి వెళ్ళండి, చాలా కాస్ట్లీ అమ్ముతారు వాళ్ళు. ఐ మీన్ రేషన్ షాప్లలో వెళ్ళి బ్లాక్లో కొనుక్కోవడం అదే డిఫరెంట్ ఇష్యూ. బట్ మీరు యాక్చువల్గా ఒక గ్రాసరీ స్టోర్కి వెళ్ళి గోధుమలు కొనుక్కుంటే యూ విల్ రియలైజ్ వాట్ ఐమ్ సేయింగ్. లైక్ బట్ మనకి ఇంత దగ్గరలో ఇంత పండిస్తున్నారు అంటే మనలోకి అమ్మకుండా వేరేలోకి అమ్ముతున్నారా ఏంది? లేకపోతే వీళ్ళకేమో అమ్ముతామరా పోయి మనం అన్నట్టున్నారా? లేకపోతే మధ్యలో మిడిల్ మెన్ చాలామంది ఉండడం వల్ల ప్రతి ఒడికి ప్రాఫిట్ పంచుకుంటే ఇంత కాస్ట్లీ అయిపోతుందా? సో మనమైతే మ్యాప్స్ పెట్టేసుకున్నాము. మనకి మ్యాప్ కనిపిస్తుంటే ఒక అలా కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. నాకేమనిపిస్తుంటుంది అంటే ఆ లెఫ్ట్ రైట్ తీసుకునే ముందు నేను ఎవరి మీద రిలై అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి సంతోష్ ఏదో నాకు డిస్టర్బ్ చేస్తున్నాను కాదు. బట్ పాయింట్ ఏంటంటే యాజ్ అ పిలియన్ మీరు కూర్చున్నప్పుడు మీరు కూడా రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు నేను ఎట్లైనా ఎంజాయ్ చేస్తాను బికాజ్ నాకు ఇష్టం రైడ్ చేయడం కాబట్టి. బట్ పాయింట్ ఏంటంటే పిలియన్కి ఊకే మమ్మ లెఫ్ట్ అయింది రైట్ అయింది అని అడుగుతుంటే పాపం వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంటారు. సో మనమే పెట్టేసుకున్నాం మ్యాప్. ఇంకా 52 కిలోమీటర్స్ ఉంది. మన వాళ్ళందరూ రీచ్ అయిపోయారు. ప్రతి పర్సన్ అక్కడ ఈజ్ లైక్ లైబ్రరీ ఆన్ ఫిట్నెస్. వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ చాలామందికి చాలా మంచి ఫిజిక్ కూడా ఉంటుంది. సో వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ వేరే లెవెల్ ఉంటాయి అన్నమాట. మీరే ఆలోచించండి, ఎవడైనా ఫిట్నెస్ కోర్స్ చేస్తున్నాడంటే అంటే పైసలు పెడుతున్నాడు ఆల్రెడీ, ఒక 3-4 months కష్టపడి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఇంత కష్టం పెడుతున్నాడు అంటే ఎంత డెడికేటెడ్ ఉండాలి ఆ పర్సన్. అల్టిమేట్గా మాకు రేపైతే సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. సర్టిఫికేషన్ రానంత వరకు మాకు ఎలా అనిపించేది అంటే ఎలా ఉంటుందంటే లెట్స్ ఎగ్జామ్ రాసాము, పాస్ అయిపోయాము. బట్ ఎవరికైనా చెప్పుకోవాలంటే ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా, నేను ఇంత కష్టపడి ఫిట్నెస్ గురించి ఇంత తెలుసుకుంటున్నాను, మనందరికీ ఉంటుంది కదా చుట్టుపక్కల మన వాళ్ళకి చెప్పాలని, లేదా ఎవరికైనా పరిచయం అయితే కానీ ఐఎమ్ ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పాలని. బట్ అక్కడ ఇష్యూ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పుకోలేను ఎందుకంటే నా సర్టిఫికేట్ రాలేదు కాబట్టి. అట్ ద సేమ్ టైం చెప్పకుండా ఉండలేను ఎందుకంటే అది నా ఐడెంటిటీ. లైక్ నా ఐడెంటిటీతో చాలా క్లోజ్లీ రిలేటెడ్ ఫిట్నెస్ అంటే. ఒక్కసారి చెక్ చేసుకో అయిపోతుంది. చేయకుండా భయ్యా కామారెడ్డి అంటే ఇటే కదా అన్న, అటే వెళ్ళాలా? మరి ఇది ఎందుకు చూపిస్తుంది ఇట్లా? This will go towards Hyderabad. So you have to go opposite direction. Take the service road, climb the highway. Take the highway. Google is mad. It is showing this way. అయ్యో సరే ఒక పని చేద్దాం, నావిగేషన్ ఆఫ్ చేసేద్దాం. ఇది వేస్ట్ మరి ఇట్లా అంటే. బట్ ఇది ఎందుకు చూపిస్తుంది ఇట్లా? మనం పెట్టిన లొకేషన్ అదే కదా. It might go bonkers. సారీ Some places it might do like that. యా ఇది హైలైట్ అన్నమాట. అల్టిమేట్లీ మేము వెళ్ళాల్సిన కామారెడ్డికి, ఇది మళ్ళీ మాకు హైదరాబాద్ రూట్ చూపిస్తుంది. ఆ అన్న అసలు ఎంత మంచిగా చెప్పిండో.
అటు వెళ్తే మళ్ళీ హైదరాబాద్కి వెళ్తారని. ఏందో రిజర్వ్ పడిన తర్వాత మేబీ ఇట్ ఈస్ షోయింగ్ ద నియరెస్ట్ పెట్రోల్ పంప్ ఆర్ గాడ్ నోస్ వాట్ క్రేజీ థింగ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ షోస్. వద్దురా బాబు నావిగేషన్ వద్దు, ఏమొద్దు. ఇప్పుడు నావిగేషన్ వద్దురా అంటే చూడండి అది మళ్ళీ అది చూపిస్తుంది. దిస్ ఇస్ హైట్స్. అన్న ఒక్క నిమిషం ఇది తీస్తున్నా. బ్రో ఒక 950 కొట్టాను బ్రో. కార్డు తీసుకుంటారు కదా? వెనకాల ఒక కియా క్యారెన్స్ వాడు వస్తున్నాడు అనమాట. ఏమన్నా డ్రైవింగ్ చేస్తున్నాడా? ఎవరైనా ఓవర్టేక్ చేసుకుంటే ఈగో మీద తీసుకుంటున్నాడు. ఇలాంటి రైడర్స్ని, ఇలాంటి డ్రైవర్స్ని చూస్తే బాగానే అనిపిస్తుంది, కానీ ఎవరికైనా ఏమైనా అవనంత వరకే. ఎవరికైనా ఏమైనా అయితే అదే ట్రాజెడీలో మారిపోతుంది. సో ఈగో గేమ్స్ నుంచి దూరంగా ఉండండి. మీరు మీ బండిని నడపండి. నేను కూడా కొంచెం సేపు కోసం దాన్ని ఎంజాయ్ చేశాను, కానీ మళ్ళీ గుర్తొచ్చింది ఎవరికైనా ఏమైనా అయితే ప్రాబ్లం మనమే రిగ్రెట్ అవుతాం మళ్ళీ ఆ డెసిషన్. బట్ వెరీ గుడ్ డ్రైవర్. సో ఫైనలీ మనం కామారెడ్డిలోకి ఎంటర్ అయ్యాము. పక్కగా ఆపుకుందాము. అన్న వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకుంటే, విచ్ ఇస్ మనం జిమ్కి వెళ్ళాలి. జిమ్లో లొకేషన్ మన దగ్గర ఉంది, కానీ మనం అన్న వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాలి. సో ఒక్కసారి కనుక్కుంటే అయిపోతుంది. ఓకే సరే ఆగుతున్నాం. శాంబ్రో రాను. ఒక్క 5 minutes ఆగండి, నేను వెంటనే లొకేషన్ పెడతాం. మేము ఫామ్ హౌస్ కి ఆన్ ది వేలో ఉన్నాం. అందుకు కూల్ నో ప్రాబ్లం. ఓకే 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 సరే వాళ్ళు వెళ్తున్నారు కదా, ఆగుదాం. మన బ్రో వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఎట్లన్నా పెడతారు కదా, అప్పటిదాకా పాట పాడాలి. ఏమైనా పాడాలంటే పాడుకొని వెళ్ళిపోదాం. ఇదేదో షూటింగ్ లొకేషన్లో ఉంది, పాత బూత్ బంగ్లా లెక్క. బాబా ఏం చంపుతున్నాడు బ్రో వాడు. నేను కావాల్సుకొని ఆయన ఈగోని హట్ చేద్దామని ఒక్కసారి ఓవర్టేక్ చేశాండి. టోల్ గేట్ వచ్చింది. దాని తర్వాత వాడైతే అసలు ప్రో రైడర్ అనుకుంటా. ఎవడు అబ్బా ఏమన్నా కొడుతుండ ఆడు కూడా. వాడి దగ్గర గేర్స్ లేవు. ఒకటి ఏంటంటే సంతోష్, మనం ఎవరినైనా వెనకక్ చేసేయచ్చు. బట్ పాయింట్ ఏంటంటే వాడి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా మనకి. అంటే ఇప్పుడు నేను నీతో రేస్ చేయడంలో వానికి ఏమైనా అయింది అనుకో, పాపం మనమన్నా గేర్స్ వేసుకొని ఉన్నాం, వాళ్ళు లేడు కదా వేసుకొని. సో అందుకే నేను దానికోసం కూడా అవసరం ఆరా ఈగో గేమ్లని దూరం ఉన్నా. మళ్ళీ సో మనం ఫైనల్గా కామారెడ్డికి అయితే వచ్చేసాము. ఇక ఇక్కడ నుండి మసల్ మేనియా ఏదైతే నవీన జిమ్ ఉందో అది ఒక 5 kilometers ఉంది. బట్ మనం జిమ్కి వెళ్ళకుండా అన్న వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. సో ఫామ్ హౌస్ ఒక 10 kilometers ఉంది. ముందు ఫామ్ హౌస్కి వెళ్ళి కొంచెం ఈ గేర్లు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి, మేబీ ఇప్పుడైతే నాకు తెలిసి 3 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక మేబీ ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా అన్నతో పాటు కలిసి ఒకసారి జిమ్కి వెళ్తే దెన్ ఇట్ విల్ బి లైక్ అన్ ఆసమ్ డీల్. అన్న జిమ్ చేసినట్టు ఉంటుంది. సంతోష్ భాయ్ లెఫ్టా? ఓకే రైల్వే స్టేషన్ ఉన్నట్టు ఉంది. ఇప్పుడే ట్రైన్ది సౌండ్ వచ్చింది. నాకు తెలిసి చుట్టుపక్కల రైల్వే స్టేషన్ కూడా ఉంది.
కామారెడ్డిలో రైల్వే స్టేషన్ ఉందా? మోస్ట్లీ ఉండాలి, మంచి పాపులేషన్ కనిపిస్తుంది. ఇంకోటి హైదరాబాద్ బస్సులు, కంపెనీ బస్సెస్ కూడా ఇక్కడ కనిపించాయి. బ్రో ఓకే, మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇండికేటర్ ఏ లేదు. ఐమ్ సారీ. ఇలానా? షోరా? చూడు ఒక్కసారి దాన్ని జూమ్ చేయి బ్రో. నీ కాలు అందుతున్నాయా అసలు? ఎందుకో మనం రాంగ్ కొడుతున్నట్టు అనిపిస్తున్నాం. ఇప్పుడు కరెక్ట్ చూపిస్తుందా? కరెక్టేనా? గూగుల్ మ్యాప్ చూసినాం కదా ఇప్పుడే. మనం మళ్ళీ హైదరాబాద్ తీసుకొని వెళ్తుండే మనల్ని. ఓకే, సో ఫైనల్గా మనం కామారెడ్డిలో ఆఫ్ రోడింగ్ కూడా చేస్తున్నాం. హోప్ఫుల్లీ మనం కరెక్ట్ రూట్లోనే ఉన్నాం. మళ్ళీ నవీన్ అన్న కాల్ చేసి అన్న మేము ఏడన్నా తప్పిపోయినాం అంటే అన్న తిట్టుకుంటాడు, మిమ్మల్ని ఎవడరా బండి మీద రమ్మన్నది. గమ్మున బస్సులో కార్లో ఏదైనా వస్తే బాగుంటుండే అంటుండే. ఎన్ని కార్లు వచ్చినాయి, మీకేమో లేదు నేను బండి మీదనే వస్తా అని మీరు చెప్పారు. సరే నవీన్ అన్న మీరు ఇది చూస్తుంటే కానీ సారీ అన్న, మేము ఏదో పిల్లలం మదాకులాడుకుంటున్నాం. బ్రో హోప్ఫుల్లీ ఇదే పొలంలో అయితే తీసుకొని పోకపోతే మంచిది. ఏదైనా పొలంలోకి తీసుకొని వెళ్ళింది అనుకో డెత్తే. ఇంకా మనం పల్లెటూరే, బట్ పాయింట్ ఏంటంటే ఈ బండ్లు ఏదైనా ఇరికినాయి అనుకో మళ్ళీ దాన్ని తీయడం కూడా పనే అవుతుంది. మళ్ళా ఏదో స్ప్లెండర్ ఇట్లాంటి చిన్న బండ్లు ఉంటే మళ్ళా ఏడైనా ఇరికినాం అనుకో సీదా వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇట్లాంటి ప్లేసెస్లో ఏమైనా పంచర్ ఏమైనా అయిందనుకో డెత్. ట్యూబ్లెస్ కాదు ఇది, మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇవే పనులు చేస్తుంది అనమాట. మంచి మంచి బండ్లు తీసి లాస్ట్కి ఇట్లా చేయిస్తుంది. ఇక్కడ నుండి లెఫ్టా? బట్ ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ అటే వెళ్తాం కదా బ్రో. ఓకే, సో మేము ఇది దాటేసి వెళ్ళామా ఏంది? రైటా బ్రో? అవునా? ఏముందిలే బ్రో. ఇక ఇక్కడ నుండి స్ట్రేటా? ఎంత దూరం బ్రో? ఓకే, ఇక్కడ నుండి స్ట్రైట్ అంట. సో ఇప్పుడు మనం వచ్చిన రూటే మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. మా శామ్ బ్రో ఏమో అరుస్తున్నాడు సంతోష్ మీద, అరే మిమ్మల్ని అక్కడే ఆగమన్నాను కదరా. మేము అక్కడ ఏమంటారు కామారెడ్డి దగ్గర లెఫ్ట్ తీసుకొని ఆగామన్నమాట. కమాన్ తర్వాత మేము అక్కడే ఆగాము. ఆయన చెప్పిన తర్వాత అక్కడే ఉన్నాము. ఇది బేసిక్గా అక్కడ నుంచే యూటర్న్ తీసుకొని వస్తే ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఊరు నుంచి తీసుకొని వచ్చింది. బట్ ఐ థింక్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ సంథింగ్ లైక్ అవును ఇంత దూరం ఎందుకు వచ్చాం మళ్ళీ రిటర్న్ అని. మనం వచ్చిందే తిరగడానికి, తిరుగుతున్నాం. సో ఐఎమ్ హ్యాపీ. బట్ నవీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ లెటింగ్ అస్. సారీ ఏడా బ్రో? అదేనా అయింది బ్రో? నాకు తెలిసి అదే ఆపోజిట్లో ఏదో చూపించింది కదా, కాదా? యూటర్నే కదా ఇప్పుడు? లెఫ్ట్ సైడే కదా ఉంది? నాకు తెలిసి ఒకటి ఉంది అక్కడ హౌస్,
మోస్ట్లీ అదే ఉండాలి అన్నట్టు అనిపించింది. బట్ యా నవీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ లెటింగ్ అస్ కనెక్ట్. మేబీ ఇప్పుడు మనం కలిసినప్పుడు కానీ మాట్లాడుకుంటూ మన బిజీలో ఉండవచ్చు. బట్ యా థ్యాంక్ఫుల్. మీ జిమ్ ఓపెనింగ్ మాకు కూడా కలిసే ఆపర్చునిటీని ఇచ్చింది. లెఫ్టా బ్రో? ఏడా ఇదేనా? సో ఫైనలీ నాకు తెలిసి మనం వచ్చేసాము. మన బ్రోనే కదా మిస్టర్ నాగరాజ్. ఎక్దమ్ రా తిరుగుతున్నాడు కదా బ్రో. ఆడబెట్టాలా? ఓకే బ్రో. అస్సలు కాదు, జిమ్ లో పని అదే. బాగుంది కదా, మస్తు బ్యూటిఫుల్ ఉంది.